హాయ్ ఫ్రెండ్స్. పొద్దున్నే నేను బాల్ తీసుకొని గ్రౌండ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఎలా సన్నబడాలి అని చాలా రోజులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫుట్బాల్ తీసుకొని ఇది మొత్తం 1 కిలోమీటర్ రన్వే ఫ్రెండ్స్. మొత్తం కటింగ్లు ఏం ఉండవు, డైరెక్ట్ రన్వే. ఉదయం 5:30 అవుతుంది, ఫుల్ మంచు ఫ్రెండ్స్. నేనేం చేస్తున్నానంటే బాల్ని కొట్టుకుంటూ 1 కిలోమీటర్ ఆపకుండా రన్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా నేను 6 నెలల నుండి రన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఒక నలుగురు వచ్చున్నారు. ఆ వెనకాల కనబడుతున్నది వాళ్ళే. ఎదర వీడియో తీసే ఆయన ఒక ఆయన, బ్యాక్ సైడ్ వస్తున్న ఆయనకైనా లాంగ్లో ఇంకొక ఆయన కనబడుతున్నాం కదా, ఆయన. మొత్తం నాతో పాటు మొత్తం ఒక 5గురు అందరం కూడా వాకింగ్ చేద్దామని చెప్పి మార్నింగే గ్రౌండ్కి వచ్చాము. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇలా ఫుట్బాల్ కొట్టుకుంటూ వెళ్ళడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే సైడ్లు కానీ, బ్యాక్ సైడ్ కానీ, స్టమక్ దగ్గర కానీ, చెస్ట్ దగ్గర కానీ, షోల్డర్ దగ్గర కానీ భలే పెయిన్ పడుద్ది ఫ్రెండ్స్. కానీ పెయిన్ పడుతుంది కదని చెప్పి మనం ఆపేసి వెళ్తే అది బాడీకి పడదు ఫ్రెండ్స్. మనకు బాడీకి వెయిట్ తగ్గాలి అనుకుంటే ఖచ్చితంగా ఆపకుండా చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? ఇలా ఏంటంటే ఫుట్బాల్ తీసుకొని ఇలా రన్ చేస్తూ కింద కొట్టుకుంటూ వెళ్తే చేతులకి, షోల్డర్కి మొత్తానికి కూడా చాలా పెయిన్ పడుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ అయితే ఇరిగిపోయినంత పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఆ పెయిన్ మొత్తం కూడా మనం జనరల్గా స్టార్టింగ్లో ఒక 4 రోజులు వర్కౌట్ చేస్తే పెయిన్స్ వస్తాయి. కానీ ఇలా ఫుట్బాల్తో కనుక చేసేలాగైతే మాత్రం 10 రోజుల దాకా పెయిన్స్ అయితే తగ్గవు ఫ్రెండ్స్. 10 రోజుల తర్వాత మీరు ఎంత రన్ చేసినా కూడా పెయిన్ అనేది అనిపించదు. కానీ చెమటలు మాత్రం ఎంత మంచులో కూడా వేరే లెవెల్లో వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా అలా కొట్టుకుంటూ ఫుట్బాల్ని 1 కిలోమీటర్ ఆపకుండా రావాలి ఫ్రెండ్స్. స్టార్టింగే 1 కిలోమీటర్ రన్ చేయడం అంటే అది అయ్యే పని కాదు. కానీ ఒక నెల 2 నెలల్లో కనుక డైలీ కొంచెం చేస్తూ ఉంటే ఖచ్చితంగా 1 కిలోమీటర్ అనేది మనం చెయ్యొచ్చు ఫ్రెండ్స్. ఇలా చేయడం మూలన ఏంటంటే మెయిన్ హెల్తీగా ఉంటాం, లావు తగ్గుతాం. ఇప్పుడు ఫ్యాట్ వల్ల హార్ట్ అటాకులు అవి వస్తూ ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్. మనం తిని కూర్చుంటే మన బాడీ ఆరోగ్యంగా ఉండదు కదా. వీలైతే మార్నింగే లెగడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం ఎండబడినా వర్కౌట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎండబడి కుదరట్లేదు, మాకు ఈవినింగ్ కుదిరిద్ది అనుకుంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, ఈవినింగ్ అయినా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నార్మల్గా వాకింగ్, నార్మల్గా రన్ చేసేదానికన్నా ఇలా ఫుట్బాల్ తీసుకొని దాంతోపాటు రన్ చేస్తే బాడీకి వేరే లెవెల్లో మనకి రిజల్ట్స్ కనబడుతుంది ఫ్రెండ్స్. నా వెయిట్ 118 కేజీలు ఉండాలి ఫ్రెండ్స్. నేను ఒక 8 నెలలుగా ఇలా చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఏంటంటే ఈరోజు నేను వర్కౌట్ చేస్తున్నాను కదా, ఇప్పుడైతే నా వెయిట్ వచ్చి 97 కిలోలు ఫ్రెండ్స్. టోటల్గా 118లో 97 కేజీలు తీసేస్తే మరి ఎన్ని కిలోలు తగ్గాను అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? కానీ మన బాడీని మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చాలా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాం కానీ మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తాము. ఎప్పటికీ ఒక 1/2 కిలోమీటర్ వచ్చాను ఫ్రెండ్స్. ఇంతసేపటికి ఎంత దాదాపుగా 4 నిమిషాలకి 1/2 కిలోమీటర్ రన్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది, 1/2 కిలోమీటర్ పైనే వచ్చేసినట్టున్నాను. ఇది మొత్తం కూడా కంప్లీట్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా మార్నింగే నానబెట్టిన బాదం పప్పులు కానీ, జీడిపప్పులు కానీ, అలాంటి జీడిపప్పు నానబెట్టరు అనుకోండి, బాదం పప్పు నానబెట్టి ఆ పప్పుల్ని, జీడిపప్పుల్ని ఒక 4-5 ఎగ్గులు ఎల్లో తీసేసి వైట్ తిని మనం వర్కౌట్స్కి వస్తే మెయిన్ ఏంటంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎనర్జీ లెవెల్స్ తగ్గితే ఏంటంటే మనం చేయలేము. అలాగని చేసాక తిందాము అంటే చేసేదానికి ఓపిక కావాలి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే జీడిపప్పు, నానబెట్టిన బాదం గింజలు తినేసి వర్కౌట్స్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. వర్కౌట్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక కావాలంటే
ఒక 4 ఎగ్గులు ఎల్లో తీసేసి వైట్ వరకే తిని ఒక గ్లాస్ పాలు తాగిండి. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, మనం వర్కౌట్స్ మనకి ఒంటి మీద ప్రభావం చూపెట్టేది ఏమాత్రం తెలియదు కానీ మనకి వర్కౌట్స్ వల్ల ఉపయోగం 30% ఫ్రెండ్స్. కేవలం 100లో 30% మాత్రమే మనకి వర్కౌట్స్ మీద మన బాడీకి ఇది అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ 80% కూడా డైట్లోనే మనం కొట్టుకురావాలి ఫ్రెండ్స్. మనం ప్రాపర్గా డైట్ లేకుండా వర్కౌట్స్ మీదే చేసి నేను తగ్గట్లేదే, వర్కౌట్స్ బాగా చేస్తున్నాను, నేను 3 పూటలా తింటున్నాను, నాకు ఏమాత్రం రిజల్ట్స్ లేదు అంటే ఉండదు ఫ్రెండ్స్. అలాగని నేను ఫుల్ డైట్లో ఉన్నాను కానీ రిజల్ట్స్ మాత్రం లేదు అని అంటే మాత్రం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. డైటు పర్ఫెక్ట్గా ఉండాలా, దానికి తగ్గట్టు వర్కౌట్స్ కూడా చేయాలా. వర్కౌట్స్ని డైట్ని రెండింటిని మనం కంబైన్డ్గా మెయింటెనెన్స్ చేయగలిగితే, దాన్ని ఈక్వల్గా తీసుకెళ్ళగలిగితే మాత్రం 100% వెయిట్ గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ చాలామంది చాలా ట్యాబ్లెట్లు గట్రా అవి వాడుతుంటారు ఫ్రెండ్స్. అలా కాకుండా మనం నార్మల్గా వర్కౌట్స్ చేసుకుంటూ తిరిగితే ఖచ్చితంగా మనం సన్నబడతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ పూర్తయింది.